హాయ్ అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ ఆగ్రోస్. ఈరోజు మనం వచ్చేసి మల్టీక్రాప్ గ్రేడర్ గురించి తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీక్రాప్ గ్రేడర్ అంటే ఏంటంటే, ఒకప్పుడు వచ్చేసి మనము ఏదైనా పైరు పండించుకుంటే కనుక మనం కోసుకునేసి మిషన్లో వేసుకునేసి రకరకాల ప్రాసెస్ చేసుకుని తూర్పు పోసుకొని ఇంటికి తెచ్చుకునేటోళ్ళం, అమ్ముకునేటోళ్ళం. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి దాదాపు హార్వెస్టర్ మీద డిపెండ్ అవుతున్నాం. చూడండి, హార్వెస్టర్ ద్వారా ఆడడం వల్ల ఇట్లా పుల్ల రావడం కానీ, సన్న గింజ అంతా ఉంటుంది కదా, తాలు గింజ అంటాం కదా, అది రావడం కానీ, దుమ్ము ధూళి అంతా లోపలికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకు ఏమన్నా లాస్ అయిందండి కనుక మన దగ్గర అమ్ముకోవాలంటే వ్యాపారస్తుడు మనకు పేరు పెట్టేస్తారు సరుకు అనమాట. బాగలేదు, అది బాగలేదు, కేజీ తీయాలి, 2 కేజీలు తరుగులు తీయాలి, అట్లా అని చెప్పేసి రకరకాలు చేస్తారు కదా. దానివల్ల ఏమవుతుందంటే కనుక మనకే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మనకు మనుషులు దొరకాలంటే కష్టము, తూర్పు పోయాలంటే అవ్వదు, అన్ని సీజన్లో గాలి అప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకని చెప్పేసి ఈ మిషన్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా మొత్తం అంతా దానికై అదే వర్క్ చేసుకుంటుంది. మనకైతే చూడండి, కింద వచ్చేసి సన్న గింజ అంతా కింద వెళ్ళిపోతుంది, సన్న గింజ అంతా తాలు గింజ అంతా వెళ్ళిపోతూ ఉంది. ప్లస్ దుమ్ము ధూళి పుల్ల అంతా ఉంటే డివైడ్ చేసి మొత్తం గ్రేడింగ్ చేసి మనకైతే అవుట్పుట్ కరెక్ట్గా ఇస్తుంది అనమాట. దాదాపుగా ఇప్పుడుండే ఈ సీజన్లలో కానీ ఎప్పుడైనా కానీ మనుషులు దొరకాలంటే కష్టం. మనుషులు దొరకనే కదా మనం హార్వెస్టర్ల మీద డిపెండ్ అవుతున్నాము. ఈ పైప్ ఉంది కదా, స్క్రూ పైప్ ద్వారా వచ్చేసి ఇన్పుట్ అదే తీసుకుంటుంది అనమాట. మనమే పెద్ద కష్టపడాల్సిన అవసరం లే. సింపుల్గా ఒక ఇద్దరు ఉండేసి అట్లా దొబ్బుతూ ఉంటే కనుక వాళ్ళు ఇందాక చూశారు కదా, వాళ్ళలాగా దొబ్బేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అంతా మొత్తం అంతా తీసుకుంటూ ఉంటుంది. అండ్ అవుట్పుట్ వచ్చేసి ఎలివేటర్ ద్వారా బయటకు ఇస్తుంది అనమాట. ఫుల్లీ ఆటోమేటెడ్ అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి అవుట్పుట్ వచ్చి ఈ విధంగా ఉందన్నమాట. బయటకు వచ్చేసి చూడండి, సరుకు ఎంత నీట్గా ఉందో, కందులన్నీ నీట్గా వస్తున్నాయి. అంటే ఇది ఓన్లీ కందులకనే కదనమాట, మల్టీ క్రాప్ అనమాట. అన్ని రకాల చిరుధాన్యాలు ఉంటాయి కదా, చిరుధాన్యాలు కానీ అన్ని రకాలుగా అన్ని పైర్లను గ్రేడింగ్ చేయాలంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మొత్తం అంతా ఆటోమేటిక్గా లోపలే అంతా ప్రాసెసింగ్ చేసుకునేసి గ్రేడింగ్ చేసి పుల్ల ఒక సైడు, సన్న గింజ ఒక సైడు, తర్వాత నాసు మొత్తం రాళ్ళు గిరప్ప ఏమైనా ఉన్నా కానీ మొత్తం అంతా గ్రేడింగ్ చేసి ఫైనల్గా మనకు అవుట్పుట్ ఇచ్చిందనమాట. మొత్తం ప్రాసెస్ అంతా మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో. ఈ విధంగా ప్రాసెసింగ్ అంతా ఉంటుందన్నమాట. దీనికైతే ఎక్కువ మంది మనుషులు లేదు. మామూలుగా అయితే కనుక ఏదైనా ప్రాసెస్ చేసుకుంటే ఎక్కువ మంది మనుషులు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనుషులు దొరకనే కదా మరి ఇప్పుడు ఎందరం మిషన్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇది చాలా బెనిఫిట్ అని నా ఫీలింగ్ అనమాట. మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కనుక పైన నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. దీనికైతే నాకు తెలిసి ఎక్కువ పని లేదనమాట. ఎందుకంటున్నానంటే చూడండి, ట్రాక్టర్ సాయంతో తిప్పుకుంటున్నాము, ఒక ఇద్దరు అట్లా దొబ్బేసుకుంటే కనుక ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మొత్తం అంతా ప్రాసెస్ అంతా అదే చేసుకుంటుంది. అవుట్పుట్ కూడా అదే ఇస్తుంది అనమాట. మొత్తం బయటకు వచ్చేటప్పుడు మొత్తం అంతా అదే క్లీనింగ్ చేసి బయటకు వస్తుంది కదా. ఈ మిషన్ అనేది మనకు గ్రేడింగ్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నా ఫీలింగ్. మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మిషనే కాదండి, మన దగ్గర కేఎస్ఆర్లో ఉంటే దాదాపుగా అన్ని రకాల మిషన్లు కొత్తగానే న్యూ టెక్నాలజీతోనే వర్క్ అవుతాయి అనమాట. దాదాపు మనుషులను తగ్గించేందుకు, అందుకే ఇప్పుడుండే ఈ జనరేషన్లో మనకు టైం అండ్ మనీ ప్లస్ మనుషులు దొరకడం లేదు, అన్నీ ఇంపార్టెంటే కదా. వాటిని ఉద్దేశించుకునేసి మన మిషన్లు అనేటివి కస్టమైజ్ చేసుకునేసి ఇంకా కొత్తగా రావడం, ఇంకా కొత్త న్యూ టెక్నాలజీ అనే వేలో ముందుకు పోతున్నాం అనమాట. దాదాపుగా అన్ని మిషన్లు అనేటివి. ఇంకా మరిన్ని వీడియోస్ ఫార్మింగ్ గురించి మంచి బెస్ట్ వీడియోస్ చూడాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ దాదాపుగా మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తుంటాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ మిషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడం కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్ఆర్ ఆగ్రోస్.